శ్రీ సాయి సచ్చరిత 22వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. జయ సద్గురు ఆనందఘన జ్ఞానస్వరూప పరమపావన, జయ జయ భవభయ నివారణ, కలిమలాప దహన పరిపూర్ణ. మీరు ఆనంద సాగరం. మీలో లేచే అనేక ఆలోచన తరంగాలు కూడా మీరే అయి మీ భక్తులను అనుగ్రహిస్తారు. మసక చీకటిలో పాముగా కనిపించినది, వెలుతురులో త్రాడు. అంధకారాన్ని ప్రకాశాన్ని రెండిటినీ ఉత్పన్నం చేసింది మీరే. సర్పమనే భ్రమను కలిగించేది అది త్రాడు అని తెలిపేది మీరే. భయాన్ని కలిగించేది, దానిని తొలగించేది మీరే. మొదట పూర్తిగా అంధకారం అనుకున్నప్పుడు పాము లేదు, త్రాడు లేదు. అక్కడ భ్రమ కలగటానికి ఆస్కారం లేదు. ఏ ఆకారం లేని నిరాకారం మీరే. నిరాకారం ఆకారం దాల్చి అది కొద్ది వెలుతురులో సర్పంలా భాసిస్తుంది. ఆ భాషకు కారణం కూడా మీరే. ఇలా కనిపించటం కనిపించకపోవడం మీ అంతఃకరణ వృత్తిలోని ఆనంద ప్రభావం. భావాభావరహిత స్వభావం ఎవరికి అంతుపట్టదు. ఈ కారణంగానే శృతులు మౌనం వహించాయి. అనేక ముఖాలు గల ఆదిశేషుడు కూడా మీ స్వరూపాన్ని తెలుసుకోలేక మీ స్తుతి చేయలేకపోయినప్పుడు నేనెంతవాణ్ణి? బాబా, మీ స్వరూప దర్శనం తప్ప నా మనసుకు మరేది రుచించదు. మీ రూపాన్ని కళ్ళ ఎదుట నిలుపుకొని ధ్యానించాలని అనిపిస్తోంది. పరమ సుఖాన్ని పొందటానికి శుద్ధ జ్ఞానమూర్తి అయిన మీ చరణాలు తప్ప మాకు వేరే గతి లేదు. మీ నిత్య వైభవం ఎంత గొప్పది. మీ దర్శనానికి అనేక భక్తులు వచ్చి మీ పాదాలలో శిరస్సు నుంచి ప్రేమగా ఆత్మానందాన్ని దోచుకుంటారు. మీ పాదాలు ఎటువంటివి? శాఖ చంద్రన్యాయం వలె పాదాంగుష్టాన్ని పట్టుకొని కూర్చొని మీ దర్శనాభిలాషతో వచ్చిన వారి కోరిక తీర్చుతారు. కృష్ణపక్షంలోని అమావాస్య నాటి అంధకార రాత్రి గడిచిపోగానే చంద్రుని దర్శనం కలుగుతుంది. అందరికీ సహజంగా ఆశ ఉంటుంది. కృష్ణపక్షం రాత్రి గడవగానే చంద్రదర్శనం కోసం ఆశతో జనులు ఆకాశం వైపు పశ్చిమ దిక్కుకు దృష్టి సారిస్తారు. అట్లే మీరు ఎడమ తొడ పైకి కుడికాలు వేసుకొని కూర్చొని ఉన్నప్పుడు భక్తులు ఆ కోరికను మీ పాదాల వద్ద తీర్చుతారు. ఎడమ చేతి చూపుడు వేరేలు మరియు మధ్య వేరేలుతో మీ కుడికాలి బొటన వేరేలును పట్టుకొని ఉన్నప్పుడు రెండు వేళ్ల మధ్యన ఉన్న కాలి బొటన వేలి గోరు విధియ చంద్రుని వలె ప్రకాశిస్తూ కనిపిస్తుంది. చంద్రదర్శనానికి చాలా కుతూహలంగా ఉన్న ఆకాశాన చంద్రుని దర్శనం కాదు. అయినా తెలిసిన వారు చెట్టు యొక్క రెండు కొమ్మల మధ్య నుండి చూడాలని చెబుతారు. ఇలా ఈ రెండు కొమ్మల మధ్య నుండి చూస్తే చంద్రుని దర్శనం అవుతుంది. సన్నని గీత వలె కనిపించిన చంద్రుని దర్శన పిపాస తీరుతుంది. బొటనవ్రేలి మహిమ ధన్యం. బాబా స్వయం వేణీమాధవుడై గంగా యమునలను ప్రకటింపచేసి దాసగణుని సంతుష్టపరచారు. దాసగణు ప్రయాగ తీర్థంలో స్నానానికి వెళ్ళటానికి బాబా అనుమతిని వేడగా వారు నా యొక్క బొటన వ్రేలు ప్రయాగ అని తెలుసుకొని ఇక్కడే స్నానం చేయి అని చెప్పారు. బాబా అలా చెప్పగా దాసగణు బాబా పాదాలపై శిరస్సునుంచగా అప్పుడు అక్కడ గంగా యమున ఉభయ నదుల నీరు ప్రకటమైంది. ఈ సందర్భంలో దాసగణు రచించిన స్వయం గానం చేసిన అగాధ శక్తి అఘటిత లీల అన్న అందమైన పద్యాన్ని వినాలన్న కుతూహలం గల శ్రోతలు ఈ సాయి సచ్చరితలోని 4వ అధ్యాయాన్ని మరల చదివితే కొత్తదనం కనిపిస్తుంది. శాఖాచంద్ర న్యాయానుసారం చూపుడు వ్రేలు మధ్య వ్రేలు రెండిటినీ కాలి బొటన వ్రేలిపై ఉంచి సాయిమాత భక్తులకు సులభోపాయాన్ని చూపారు. నిరభిమానంగా ఉంటూ సర్వప్రాణుల యందు నమ్రతగా తలవంచి ఒక్క అంగుష్ట ధ్యానం చేయడం భక్తికి సులభ సాధనం. ఇప్పుడు పూర్వ కథానుసంధానం. బాబా భక్తులను అనుగ్రహించిన కథ అయింది. తర్వాత అపూర్వమైన చరిత్ర శ్రవణాన్ని శ్రద్ధగా చేయండి. బాబా కారణంగానే షిరిడి అతి పవిత్రమైన పుణ్యక్షేత్రమైంది. పుణ్యాన్ని కోరుకునే సద్బుద్ధి గల యాత్రికులు అక్కడికి అహోరాత్రులు వస్తూ ఉంటారు. సాయి రూపంలో కల్పవృక్షం ప్రత్యక్షంగా షిరిడిలో అవతరించిందని తమ అనుభవాలతో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో
తెలుసుకుంటారు. బాబా పేదవారినైనా శ్రీమంతుడినైనా సమానంగా చూస్తారు. అద్భుతమైన లీలలు చూపి భక్తులకు శ్రేయస్సును కలిగిస్తారు. అమితమైన వారి ప్రేమను, స్వాభావికమైన జ్ఞాన సంపదను, సర్వాత్మ భావాన్ని అనుభవించిన వారు ధన్యులు. బాబా ఒకప్పుడు దృఢమైన మౌన ధారణలో ఉండేవారు. అదే వారి బ్రహ్మ వ్యాఖ్యానం. మరొకప్పుడు చిదానంద ఘనులై భక్తులతో పరివేష్టితులై ఉండేవారు. ఒకప్పుడు గూఢార్థ ధ్వనితో అర్థం కాకుండా మాట్లాడడం, మరొకప్పుడు వినోదంగా పరిహాసమాడడం, ఒకప్పుడు సందిగ్ధత లేకుండా ఉండటం, క్రోధంతో మండిపడటం, ఒకప్పుడు భావగర్భితంగా, ఒకప్పుడు వివేకంగా, ఒకప్పుడు నిశ్చయపూర్వకంగా అనేకులకు అనేక రకాలుగా ఉపదేశాలను ఇచ్చేవారు. ఆ విధంగా సాయి సమర్థుల ఆచరణ వాక్కుకు మనోబుద్ధులకు అతీతమైనది, ఆలోచనలను అందనిది, జ్ఞానాతీతమైనది. వారిని ఎంత చూచినా, వారి మాటలను ఎన్ని విన్నా తృప్తి కలగదు. వారితో ఎంత సంభాషించినా తనివి తీరదు. మనసుకు భరించలేనంత ఆనందం కలుగుతుంది. పర్జన్యధారలను లెక్క పెట్టవచ్చు, పెనుగాలిని మూట కట్టవచ్చు, కానీ సాయి యొక్క చమత్కారాలను ఎవరు తోచగలరు? ఇక తరువాతి కథ. సాయికి భక్తులను సంరక్షించడంలో ఉన్న చింతను మరియు వారు భక్తుల కష్టాలను నివారించడం గురించి స్వస్థచిత్తులై వినండి. బాబా భక్తుల గండాలను తెలుసుకుని సమయానికి సరిగ్గా వారికి ధైర్యాన్నిచ్చి వారి కష్టాలను నివారించి వారిని తమ పాదాల చెంత స్థిరపరచేవారు. వారు ఎప్పుడూ భక్తుల శ్రేయస్సును కలిగించటంలోనే తత్పరులై ఉంటారు. ఈ విషయంలో శ్రవణంలో ఉత్సుకత ఉన్న మీకు ఒక కథ ఆనందాన్ని కలిగిస్తుంది. సాయి సమాగమంలో సుఖాన్ని పెంచుతుంది, భక్తులకు శ్రద్ధను కలిగిస్తుంది. హీనులు కానీ, దీనులు కానీ, పేదవారు కానీ సాయి కథల యందు భక్తి శ్రద్ధలు కలుగుతాయి. ప్రతి క్షణం సాయి నామాన్ని జపించే వారిని సాయి తీరానికి చేర్చుతారు. కాకా సాహెబ్ మిరికరు అహ్మద్నగర్ పట్టణం నివాసి. ప్రభుత్వం ప్రసన్నమై అతనికి సర్దార్ పదవిని ప్రదానం చేసింది. అతని కుమారుడు కూడా కర్తవ్య తత్పరుడు. కోపరగాం మామలతేదారుగా ఉండగా చితలీకి పర్యటనకు వెళుతూ బాబా దర్శనానికి షిరిడి వచ్చాడు. మసీదుకు వెళ్ళి బాబా చరణాలపై శిరస్సునుంచాడు. అక్కడ క్షేమ సమాచార వార్తలను జరుగుతున్నాయి. అప్పుడు భక్తులు బాగా ఉన్నారు. మాధవరావు కూడా ఆ సమీపంలో ఉన్నాడు. విశేషమైన ఆ కథామృతాన్ని శ్రద్ధగా సేవించండి. బాబా భక్తజనులకు భవిష్యత్తులో జరిగే కష్టాలను సూచించి వారిని తప్పించుకునే ఉపాయాలను కూడా తెలిపి వారిని రక్షించడం గొప్ప చమత్కారం. బాబా మిరికరు విచిత్రంగా, ఇది మన ద్వారకామాయి నీకు తెలుసా అని వారిని ప్రశ్నించారు. బాలాసాహెబ్ అసలు అర్థం కాలేదు. అప్పుడు బాబా, ఇదిగో చూడు, ఇదే ద్వారకామాయి, ఇదే మన ద్వారకా మాత. మసీదులో ఈమె ఒడిలో కూర్చున్న బిడ్డలను నిర్భయులను చేస్తుంది. వారికి దుఃఖమనే మాటే ఉండదు. ఈ మసీదు మాత గొప్ప దయగలది. భావికులకు, అమాయకులకు తల్లి. ఎవరు ఏ అపాయాలలో చిక్కుకున్నా ఈమె వెంటనే రక్షిస్తుంది. ఒకసారి ఈమె ఒడిలో కూర్చున్నారా వారి కష్టాలు తొలగిపోతాయి. ఈమె నీడలో విశ్రమించిన వారు సుఖాల ఆసనాన్ని అధిష్ఠిస్తారు. ఈమెయే ద్వారకావతి అని చెప్పి బాబా అతనికి విభూతినిచ్చి తమ అభయహస్తాన్ని అతని శిరస్సుపై ఉంచారు. మిరికరు వెళ్ళిపోవటానికి బయలుదేరాడు. మిరికరును మరొక ప్రశ్న అడగాలని బాబా అతనిని, నీకు పొడుగాటి బాబా యొక్క విశేషం తెలుసా అని కుడి మోచేతి క్రింద ఎడమ చేతిని ఉంచి కుడి చేతిని తిప్పుతూ, అది ఇలా భయంకరంగా ఉంటుంది, కానీ అది మనల్ని ఏం చేయగలదు? మనం ద్వారకామాయి బిడ్డలం. ఊరికే చూడటమే గాని ఆమె వింత చర్య ఎవరికీ అర్థం కాదు. రక్షించటానికి ద్వారకామాయి ఉండగా సర్పం ఎలా చంపగలదు? రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏపాటిది అని అన్నారు. బాబా ఈ సందర్భంలో ఈ విషయాన్ని ఎందుకు చెప్పారు? దీనికి మిరికరుకు ఏమిటి సంబంధం అని అందరికీ జిజ్ఞాస. కానీ బాబాను ప్రశ్నించే ధైర్యం లేదు. చితలీకి వెళ్ళటానికి ఆలస్యమైపోతుందని మిరికరు బాబా చరణాలకు నమస్కరించి క్రిందకు దిగాడు. అతని వెంట మాధవరావు ఉన్నాడు. ఇద్దరూ మండప ద్వారం వద్దకు వెళ్ళారు. బాబా మాధవరావుకు, ఒక క్షణం ఇటురా అని వెనుకకు పిలిచారు. శ్యామ, నువ్వు కూడా ప్రయాణమై అతని వెంట వెళ్ళి చితలీలో పర్యటించిరా, బాగా సరదాగా ఉంటుంది అని చెప్పారు. వెంటనే శ్యామ క్రిందకు దిగి మిరికరు వద్దకు వచ్చి, నేను మీ వెంట మీ టాంగా బండిలో చితలీకి రావాలి అని అన్నాడు. ఇంటికి వెళ్ళి వెంటనే తయారై వస్తాను, మీ వెంట చితలి వెళ్ళమని బాబా చెప్పారు అని అన్నాడు. అతనితో మిరికరు, చితలి వరకు అంత దూరం మీరు వచ్చి ఏం చేస్తారు? మీకు వృధా శ్రమ కదా అన్నాడు. మాధవరావు వెనకకు వెళ్ళి అతని మాటను బాబాతో చెప్పాడు. బాబా, సరే మంచిదే,
మనదేం పోతుంది? మంత్రం, తీర్థం, ద్విజులు, దేవతలు, దైవజ్ఞులు, వైద్యులు, గురువు వీరి యందు ఎలాంటి భావం ఉంటే అలాంటి ఫలమే లభిస్తుంది. మనం ఎప్పుడూ మంచినే ఆలోచించాలి, యోగ్యమైన దానిని ఉపదేశించాలి, ఎవరి కర్మ ఎలా ఉంటే అట్లే తప్పకుండా జరుగుతుంది అని చెప్పారు. ఇంతలో మిరికరుకు సందేహం కలిగింది. బాబా మాటలను పాటించాలి అని తలచి మాధవరావుతో చితలీ పద అని మెల్లగా చెప్పాడు. సరే ఆగండి, అలాగే వస్తాను, కానీ మరల బాబా అనుమతి తీసుకోవాలి. వారు వెళ్ళమంటేనే వెంటనే తిరిగి వస్తాను. నేను బయలుదేరితే మీరు వద్దని వెనక్కు పంపారు. బాబా పోనీలే మనదేం పోతుంది అని నన్ను ఊరికే కూర్చోపెట్టారు. ఇప్పుడు మరలా వారిని అడుగుతాను. సరే అంటే వెంటనే వస్తాను. వారు ఎలా చెప్పితే అలా చేస్తాను. నేను వారి ఆజ్ఞను పాలించే దాసుణ్ణి అని చెప్పి బాబా వద్దకు వెళ్ళి, మిరికర్ నన్ను తన వెంట చితలికి రమ్మంటున్నాడు, మీ ఆజ్ఞను కోరుతున్నా అని అన్నాడు. బాబా నవ్వుతూ, సరే అతడు తీసుకుని వెళితే నువ్వు వెళ్ళు. ఈమె పేరు మసీదు మాయి, తన మాటలను నిలబెట్టుకోదా? ఈ తల్లి చాలా దయాళువు. ఈమెకు బిడ్డలపై అత్యంత ప్రేమ. కానీ బిడ్డలకు విశ్వాసం లేకపోతే వారిని ఎలా రక్షిస్తుంది అని అన్నారు. మాధవరావు సాయి పాదాలకు వందనం చేసి టాంగాలో ఎక్కడానికి మిరికర్ వద్దకు వెళ్ళాడు. అలా ఉభయులు చితలి వెళ్ళారు. అక్కడ విచారించగా రావాల్సిన అధికారులు రాలేదని తెలిసి నిశ్చింతగా కూర్చున్నారు. వారికి మారుతి దేవాలయంలో బసను ఏర్పాటు చేశారు. వెంటనే వారిద్దరూ అక్కడికి వెళ్ళారు. రాత్రి ఒక గడియ గడిచింది. అంటే 10 గంటలైపోయింది. జంపకాన పరుపు తల గడ వేసుకుని దీపం వెలుగులో ముచ్చటించుకుంటూ కూర్చున్నారు. అక్కడ ఒక వార్తాపత్రిక ఉంది. మిరికర్ దానిని తెరచి చదవసాగాడు. విశేషమైన వార్తలలో అతని మనసు లగ్నమైంది. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఆ భయంకర సమయంలో ఒక సర్పం ఎక్కడి నుండి ఎలా వచ్చిందో తెలియదు. ఎవరి కంటా పడకుండా చుట్టుకుని కూర్చుంది. మిరికర్ నడుం వరకు మెత్తగా ఉన్న దుప్పటిపై నిర్భయంగా హాయిగా కూర్చొని ఉంది. అది అక్కడికి మెల్లమెల్లగా వచ్చినప్పుడు సరసరమని కాగితం చప్పుడు అయింది. కానీ ఆ శబ్దం సర్పానిదే అని ఎవరూ ఊహించలేదు. ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో మిరికర్ వార్తాపత్రికలో నిమగ్నమై ఉన్నాడు. కానీ నౌకరు మనసులో ఆలోచన తరంగాలు లేచాయి. శబ్దం ఏమై ఉంటుంది, ఎక్కడి నుండి వచ్చింది అని దీపాన్ని కాస్త పైకి ఎత్తేసరికి పొడుగాటి మహారాజును చూచాడు. చూడగానే గాబరా పడుతూ పాము పాము అని మెల్లగా అరిచాడు. మిరికర్ను ధైర్యం సడలి శరీరమంతా కంపించిపోయింది. మాధవరావు కూడా చకితుడై, బాబా ఏమిటిలా చేశావు? లేని విఘ్నాన్ని కలిగించావేమిటి? ఇప్పుడు దీనిని తొలగించు అని మొరపెట్టుకున్నాడు. ఆ అవస్థను చూచి ఎవరి చేతికి ఏది దొరికితే దాన్ని పుచ్చుకుని జనం చప్పుడు చేయకుండా పరుగున వచ్చారు. ఆ పాము మెల్లమెల్లగా నడుం క్రింద నుండి జారుకోవటం కనిపించింది. అది సర్పమా, మూర్తీభవించిన అనర్థం దిగుతున్నట్లు అనిపించింది. చూస్తుండగానే ఆ గ్రహణం వదిలింది. పైకి లేచిన కర్రలు టపటపమని ఆ పాముపై పడగానే అది మొక్కలైపోయింది. ఆ విధంగా ఆ అరిష్టం తొలగిపోయింది. ఇదంతా చూచి మిరికర్ హృదయంలో సాయి సమర్థునిపై అత్యంత ప్రేమ ఉప్పొంగింది. అతని దుఃఖం తొలగిపోయింది. కళ్ళ నుండి ప్రేమాశ్రువులు ప్రవహించసాగాయి. ఎంతటి అరిష్టం తొలగిపోయింది. బాబాకి ఇదంతా ఎలా తెలిసింది? గండం గడిచిపోయింది. సమయానికి సరిగ్గా సూచించి వద్దంటున్న శ్యామాను సహాయానికి పంపి టాంగాలో కూర్చోపెట్టారు. వారి మనసులో ఎంతటి దయ, వారి సర్వజ్ఞత ఎటువంటిది, భవిష్యత్తులో రానున్న చెడును గ్రహించి ఎంత చక్కగా తెలియచేశారు. వారి దర్శనంలో మహత్యాన్ని చూపారు. మసీదు యొక్క మహత్యాన్ని మనసులో నాటారు. వారి ప్రేమను సహజమైన లీలలతో నిదర్శనం ద్వారా తెలియచేశారు అని తలపోశాడు. ఒకసారి నానా డేంగలే అన్న ఒక గొప్ప జ్యోతిష్యుడు శ్రీమంతుడైన బుట్టితో ఏమన్నాడో వినండి. ఈరోజు మీకు చాలా అశుభం, మీకు గండం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, అయినా ధైర్యం వహించండి డేంగలే అలా చెప్పగా పాపం బాపూసాహెబ్ మనసులో చింతపట్టుకుంది. మాటిమాటికి అదే ఆలోచన, మనసుకు అశాంతి. సమయం అసలు గడవటం లేదు. తరువాత రోజు వెళ్ళే వేళకు భక్తులు మసీదు బయలుదేరారు. బాపూసాహెబ్, నానా మొదలగు వారు వెళ్ళి బాబా వద్ద కూర్చున్నారు. వెంటనే బాబా బుట్టిని, ఈ నానా ఏమంటున్నాడు? నిన్ను చంపాలని చూస్తున్నాడా? మనం ఏం భయపడనవసరం లేదు. ఎలా చంపుతాడో చంపు, నేను చూస్తాను అని అతనితో సవాలు చేయి అని చెప్పారు. ఇక తర్వాత చమత్కారాన్ని చూడండి. సాయంకాలం బాపూసాహెబ్ బుట్టి మల విసర్జనానికి బయలు ప్రదేశానికి వెళ్ళగా అక్కడికి ఒక పాము వచ్చింది. భయంకరమైన అరిష్టాన్ని చూచి బుట్టి బయటకు వచ్చేశాడు. నౌకరు లాహాను పామును కొట్టి చంపాలని రాయిని లేవనెత్తాడు. కానీ బాపూసాహెబ్ అతనిని అడ్డగించి, ఇలాంటి విషయంలో త్వరపడకూడదు, వెళ్ళి కర్రను పట్టుకునిరా అని చెప్పాడు. కర్ర కోసం అతడు వెళ్ళగా పాము గోడపైకి ఎగబ్రాకి
పోతూ అకస్మాత్తుగా జారి కిందపడి సరసర ఒక రంధ్రంలోనికి దూరిపోయింది. అది అలా అక్కడి నుండి తప్పించుకుపోయింది. దానితో దానిని చంపవలసిన అవసరం తప్పిపోయింది. బుట్టీకి బాబా మాటలు గుర్తుకు వచ్చాయి. అలా అతనికి సర్పానికి కష్టం తొలగిపోయింది. సాయి సన్నిధిలో వైభవాన్ని భాగ్యం కొద్దీ తమ కళ్ళతో చూచిన వారు ఎన్నటికీ మర్చిపోలేరు. ఇటువంటి అనేక అనుభవాలు కలిగించి బాబా భక్తుల మనసులను ఆకర్షించేవారు. వానిని వర్ణించాలంటే ఆ వర్ణన ముగిసిపోదు, కానీ కాగితాలు సరిపోవు. ఇటువంటిదే మరొక కథ. రాత్రి రెండవ జామున చావడి యందు బాబా ఎదుట ప్రత్యక్షంగా జరిగినది వినండి. కోపరగాం తాలూకాలో కొరాలే అన్న గ్రామంలో అమీర్ సర్కార్ అనే వ్యక్తికి వంశపారపర్యంగా వచ్చిన పంట భూములున్నాయి. అతనికి సాయి పాదాల యందు భక్తి. అతడు కసాయి జాతికి చెందినవాడు. దళారీ వ్యాపారం చేసేవాడు. అతనికి బాంద్రాలో బాగా పలుకుబడి ఉంది. కానీ అత్యంత బలమైన కష్టం వచ్చి చాలా బాధపడ్డాడు. కష్టాలు వచ్చి పడ్డప్పుడే దేవుడు గుర్తుకు వస్తాడు. అమీర్ తన వ్యాపారాన్ని మానివేశాడు. వ్యవహారాలన్నింటినీ ముగించుకుని షిరిడీ పరుగు పెట్టాడు. పంచపాండవుల తల్లి కుంతి వనవాసంలో, అజ్ఞాతవాసంలో అనేక రకాల కష్టాలను, అపాయాలను సహించింది. అయినా దేవుణ్ణి కష్టాలనే ప్రసాదించమని ప్రార్థించింది. దేవా పరమేశ్వర, సుఖాలను కోరుకునే వారికి సుఖాలను ఇవ్వు, కానీ నేను నీ నామస్మరణను ఎన్నడూ మరిచిపోకుండా నాకు నిరంతరం దుఃఖ పరంపరలను ఇవ్వు ప్రభూ. ఇదే నేను కోరుకునేది. ఇవ్వాలని ఉంటే ఇదే ఇవ్వు. దీనివలన నీ నామస్మరణ కలుగుతుంది. ఇదే నా కంఠానికి అలంకారం. వక్త మరియు శ్రోతలు ఇలాగే అహర్నిశలు దీనినే సాయి పాదాల వద్ద కోరుకోవాలి. దేవా, మీ నామాన్ని మరిచిపోకుండా ఎల్లప్పుడూ మీ పాదాల వద్ద ఆశ్రయాన్నివ్వండి అని అమీర్ బాబాకు నమస్కరించి భక్తిగా బాబా హస్తాన్ని చుంబించి తన వ్యాధిని గూర్చి సవిస్తరంగా మనవి చేసి ఆ దుఃఖం నుండి విమోచనం కలుగచేయమని ప్రార్థించాడు. అతని సంధివాత రోగం పోయే ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. ప్రశాంతంగా చావడిలో ఉండు అని బాబా ప్రత్యుత్తరమిచ్చారు. బాబా నియమంగా మసీదు నుండి రోజు రాత్రి చావడికి వచ్చేవారు. అమీర్ అక్కడే ఉండేవాడు. అతడు సంధివాతంతో చాలా బాధపడుతున్నాడు. షిరిడీ గ్రామంలో మరెక్కడైనా సుఖంగా ఉండేవాడు లేదా కొరాలే వెళ్ళైనా ఉండేవాడు. అక్కడ అతనికి చాలా గౌరవం. చావడి చాలా పురాతనమైనది. కింద పైన బాగా శిథిలమైపోయింది. అక్కడ తొండలు, బొల్లులు, తిరేళ్ళు, పాములు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. అందులో కుష్ఠరోగులు ఉంటారు. అక్కడే కుక్కల ఎంగిలి మెతుకులు తింటూ ఉంటాయి. అమీర్ చాలా ఇబ్బంది పడ్డాడు, కానీ బాబాతో ఏమీ అనలేకపోయాడు. చావడి వెనుక భాగం చెత్తతో నిండిపోయింది. మోకాలులోతు గోతులు, గోడకు 16 రంధ్రాలు. అక్కడ పరిస్థితిని కుక్కలు కూడా పట్టించుకోవు. అక్కడికి రావటమే వ్యర్థం. పైనుండి వర్షం, క్రింద నేలంతా తేమగా ఎత్తుపల్లాలుగా ఉంది. కల్లోలంగా ఒకటే చలిగాలి. అమీరుకు మనసులో చింత, శరీరంలో కీళ్లు పట్టుకొని పోయాయి. గాలి వానతో ఆ స్థలం బాగా తడిసిపోయింది. కానీ బాబా వచనాలే ఔషధం. గాలి వాన వచ్చినా, నేల తడిసినా, ఎత్తు పల్లాలుగా ఉన్నా సరే ఒక దాని విషయం ఆలోచించనే కూడదు. ఇక దాని గురించి ఆలోచించకూడదు. ఆ పరిస్థితుల్లో అటువంటి ఎంత ప్రభావాన్ని చూపినా కూడా అని. ఆ ప్రదేశం సందేహాస్పదంగా ఉన్నా అక్కడ అతనికి సాయి సాన్నిధ్యం మహాప్రసాదం. వారి వచనాలనే ఔషధం అని తలచి సుఖంగా ఉన్నాడు. చావడి మెట్లెక్కగానే ఎదుటనున్న మధ్య భాగంలో పరుపు పరుచుకుని అక్కడ అమీర్ సర్కార్ 9 నెలలు ఉన్నాడు. సంధివాతం అతని శరీరమంతా అలుముకుంది. ఆ జబ్బుకు అక్కడి వాతావరణం విపరీతమైంది. కానీ అతని దృఢ విశ్వాసం కారణంగా అది సరిపోయింది. అతడు 9 నెలలు అక్కడే ఉండాలని బాబా నియమం. తరువాత అనేక రకాలుగా తాను ఆ విధంగానే రోజులు గడుపుతూ వచ్చారు. మసీదు కూడా వెళ్ళటానికి, దర్శనానికి ఆంక్ష విధించారు. అయినా చావడి వంటి ప్రదేశాన్ని నియమించటం వలన అతనికి రోజు ఉదయం, సాయంకాలం ఏ ప్రయాస లేకుండా బాబా దర్శనం లభించేది. ఇంతేకాక రోజు విడిచి రోజు 2 పూటల చావడిలో జరిగే వైభవాన్ని కళ్ళారా చూసే అవకాశం లభించింది. బాబా రోజు ఉదయం భిక్షకు వెళ్ళేటప్పుడు చావడి మీదుగానే వెళ్ళాలి. అలా వారు వెళ్తున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వారి దర్శనం అమీరుకు తన చోటు కదలకుండానే లభించేది. అట్లే రోజు సాయంకాలం బాబా చావడి ఎదుట నుంచుని చూపుడు వ్రేలును, తలను ఊపుతూ దిక్కులకు వందనం చేసేవారు. అక్కడి నుండి వెనుకకు మరలి సమాధి మందిరం మూల వరకు వెళ్ళి భక్తులు వెంటరాగా మసీదుకు తిరిగి వెళ్ళేవారు. చావడికి రోజు విడిచి రోజు వచ్చేవారు. వారిద్దరి మధ్య నామమాత్రంగా ఒక పలకల తలుపు పరదావలే అడ్డు ఉండేది అంతే. అమీర్ బాబా
ఆ ఇద్దరి ముచ్చటించుకోవటం సరదా. చావడిలోనే పూజ, అక్కడే హారతిని చేసి భక్తులు తమ ఇళ్లకు వెళ్ళిపోయేవారు. అటు తర్వాత వారిద్దరూ ప్రశాంతంగా కబుర్లు చెప్పుకునేవారు. అమీరుకు అది బందిఖానా వలె ఉన్న నిజానికి సాయి సాంగత్యం ఎంతో భాగ్యం. లేకపోతే అటువంటి సుఖాన్ని, ఆనందాన్ని అనుభవించడం ఎవరికైనా దుర్లభం. అయినా కూడా అమీరుకు విసిగెత్తిపోయింది. ఒకే చోట ఉండటం బందిఖానా వలె అనిపించింది. ఏ ఊరికైనా వెళ్దామా అని అనిపించింది. స్వతంత్రాన్ని కోరుకునే వారికి పారతంత్రం నచ్చుతుందా? ఇది బందిఖానా, ఇక చాలు అని అతనికి అనిపించింది. బాబా అనుమతి లేకుండా తనకు నియమించిన ప్రదేశాన్ని విడిచి కోపరగాంకు వెళ్ళి ఒక ధర్మశాలలో ఉన్నాడు. అక్కడ జరిగిన చమత్కారం వినండి. చావటానికి సిద్ధంగా ఉన్న ఫకీరు దాహంతో చాలా బాధపడుతూ ఒక గుక్కెడు నీరు త్రాగించమని అడిగాడు. అమీరుకు జాలి కలిగి అతనికి నీరు త్రాగించాడు. నీరు త్రాగిన వెంటనే ఫకీరు శరీరం నిశ్చేష్టగా పడిపోయింది. అతని ప్రాణం పోయింది. ఆ దరిదాపులలో ఎవరూ లేరు. పైగా రాత్రి సమయం. పాపం అమీరు గాబరా పడిపోయాడు. ఉదయాన్నే ఫకీరు ఆకస్మిక మరణానికి విచారణ జరుగుతుంది. దోషిని పట్టుకుంటారు. ప్రభుత్వం విచారణ జరుపుతుంది. నిజంగా జరిగిన దానిని చెప్పితే ఎవరు నమ్ముతారు? సాక్షుల విచారణలో తేలిన దానిని బట్టి న్యాయం జరుగుతుంది. నేనే అతనిని నీరు త్రాగిస్తుంటే అకస్మాత్తుగా ఫకీరు ప్రాణాలు పోయాయి అని జరిగిన సత్యాన్ని చెబితే నేను పట్టుబడిపోతాను. అతని మృతికి నేను కారణమని ముందున్న నన్ను పట్టుకుంటారు. తరువాత ఎప్పుడో నిజం తెలిసాక నేను నిరపరాధినని నిశ్చయం అవుతుంది. కానీ అంతవరకు పరిస్థితి భరించలేను. అందువల్ల వెంటనే వచ్చిన దారినే పారిపోవాలని నిశ్చయించుకున్నాడు. అలా అమీరు ఎవరో చూడకుండా ఆ రాత్రికి రాత్రి అక్కడి నుండి బయలుదేరాడు. వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు నడుస్తూ దారి పొడవునా బాధపడుతూ చావడిని చేరుకునే వరకు మనశ్శాంతి లేదు అని చింతిస్తూ అమీర్ షిరిడీ పయనమయ్యాడు. బాబా ఎలా చేశారేమిటి? ఇదెక్కడి పాపం ముంచుకొచ్చింది? ఇది నా కర్మే ఎలా ఫలించింది అని నాకు బాగా తెలిసింది. సుఖం కోసం చావడిని వదిలిపెట్టాను. అందుకే నాకు ఈ శిక్ష. బాబా ఇప్పుడు నన్ను ఈ కష్టం నుండి బయటికి లాగి తీసుకొని వెళ్ళి షిరిడీలో పడేయండి అని అనుకున్నాడు. వెంటనే అమీరు ఆ శవాన్ని ఆ ధర్మశాలలో వదిలి ఆ రాత్రికి రాత్రే బయలుదేరాడు. బాబా బాబా అని నోటితో అంటూ కరుణించమని వేడుకుంటూ చావడి చేరుకుని ప్రశాంతత పొందాడు. ఇలా జరిగాక అతడు లెంపలు వేసుకుని చెడు మార్గాన్ని వదిలి మంచిగా ప్రవర్తించసాగాడు. అలా అతడు బాబాపై విశ్వాసంతో వాతం జబ్బు నుండి తేరుకున్నాడు. ఆ తర్వాత జరిగిన దానిని వినండి. చావడి మొత్తం 3 భాగాలుగా ఆగ్నేయం మూల బాబా ఉంటారు. 4 పక్కల చెక్క పలకలు మూయబడి ఉండేవి. బాబా అందులో శయనించేవారు. రాత్రంతా దీపాలు వెలిగించి ఉంచేవారు. ఎల్లప్పుడూ బాబా వెలుగులోనే పడుకునేవారు. ఫకీరును, బైరాగులను బయట ప్రదేశంలో చీకట్లో ఉంచేవారు. బహుశా అమీరు కూడా వారిలో ఒకడు కావచ్చు. అటు ఇటు ఇతరులు కూడా ఎంతోమంది అక్కడే అడ్డంగా చేరబడో లేక నిద్రపోతూనో ఉండేవారు. బాబా వెనుక వైపు సామాను ఉంచే గదిలో పరమ విరాగి, సేవా తత్పరుడైన అబ్దుల్లా అనే భక్తుడుండేవాడు. ఒకరోజు అర్ధరాత్రి బాబా గట్టిగా కేకలు వేస్తూ అబ్దుల్లాని పిలిచి, నా పక్కలోకి దయ్యం వచ్చి చేరింది చూడరా అని అన్నారు. బాబా బిగ్గరగా మరల పిలవగా అబ్దుల్ దీపాన్ని చేతబుచ్చుకొని వచ్చాడు. బాబా గట్టిగా కేకలు వేస్తూ, ఇప్పుడు అది ఇక్కడే ఉండింది కదా అని అన్నారు. అంతా బాగా చూచాను, ఇక్కడ నాకేదీ కనిపించలేదు అని అబ్దుల్ చెప్పాడు. కళ్ళు తెరచి సరిగ్గా చూడరా అని బాబా మరల చెప్పారు. అబ్దుల్ అంతా తిరిగి చూచాడు. బాబా తమ సటకాతో నేలపై కొడుతుంటే బయట నిద్రపోతున్న జనం మేల్కొని చూశారు. అమీర్ సర్కార్ కూడా మేల్కొన్నాడు. ఇవాళ ఇదేం గొడవ? ఈ అర్ధరాత్రప్పుడు మాటిమాటికి సటకా దెబ్బలు ఎందుకబ్బా? బాబా లీలగని ఎక్కడి నుండి పాము ప్రవేశించింది అని బాబాకు తెలిసిందని అమీరుకు అర్థమైంది. అతనికి బాబా యొక్క స్వభావం బాబా అనుభవపూర్వకంగా తెలుసు. బాబా మాట్లాడే పద్ధతి తెలుసు. పరిస్థితినంతా అర్థం చేసుకున్నాడు. భక్తులకు ఏదైనా అరిష్టం సంభవిస్తే బాబా అది తమకే కలిగినట్లు చెప్తారు. బాబా యొక్క ఆ భాష అమీరుకు అవగతం. అందువలన అతడుకు విషయం అర్థం చేసుకున్నాడు. ఇంతలో అతని పక్క వద్దే ఏదో కదులుతున్నట్లు కనిపించింది. వెంటనే అబ్దుల్, ఇక్కడికి దీపం పట్టుకొనిరా అని అమీర్ అరిచాడు. దీపం బయటికి తీసుకొని రాగానే ఆ వెలుతురులో చుట్టుకొని ఉన్న పాము కనిపించింది. పాము తలను క్రిందకు పైకి కదిలిస్తోంది. జనం దాన్ని అక్కడే చంపేశారు. అది బాబా యొక్క మహదుపకారమని తలచి బాబా తమ విచిత్ర పద్ధతితో ఎట్లా భక్తులను జాగరూకులను చేస్తారు కదా అని అనుకున్నారు. ఎక్కడి దయ్యం, ఎక్కడి దీపం, సమయానికి సరిగ్గా మేలుకొలిపి భక్తులను కష్టాల నుండి కాపాడటం కోసం వారి యుక్తి. ఇటువంటి అసంఖ్యాకమైన పాములు కథలను బాబా చరిత్రలో వర్ణించవచ్చు. దీనివల్ల ఈ గ్రంథం విస్తారమైపోతుంది. అందువల్ల సంక్షిప్తంగా చెప్పాను. పాము, తేలు నారాయణుని అంశాలే.
అని భక్తు తుకారాం వచనం. దూరం నుండే వారిని వందనం చేయాలని కూడా అతడే అన్నాడు. అవి అధమ జాతికి చెందినవి కనుక వారిని చెప్పులతో శిక్షించాలని అన్నాడు. అందువలన క్రూర జీవులలో ఎలా ప్రవర్తించాలో నిశ్చయంగా తెలియదు. పరమేశ్వరుని నియమం ప్రకారం ఆయా జీవుల స్వభావ ధర్మాన్ని అనుసరించి వాని పనులుంటాయి. ఇదే ఇందులోని మర్మం. దీనికి బాబా సమాధానం ఒకటే: జీవులన్నీ సమానం, అన్నిటి యందు అహింసాభావం ఉండాలి. పాము కానీ తేలు కానీ అన్నిటికీ అధిష్టానం ఈశ్వరుడే. ఆయన సంకల్పం లేనిదే ఎవరైనా ఏ అపాయాన్ని అయినా చేయగలరా? ఈ విశ్వమంతా ఈశ్వరుని ఆధీనంలో ఉంది. ఇక్కడ ఏదీ స్వతంత్రం కాదు. ఇది బాబా తెలియచేసిన అనుభవ జ్ఞానం. కానీ మనం దురభిమానాన్ని వదిలిపెట్టం. ఒక తేలు చెరువులో పడి ఉక్కిరి బిక్కిరి అయి తల్లడిల్లుతూ నీళ్లల్లో మునిగిపోతుంది. ఒకడు ఆనందంగా చప్పట్లు కొడుతూ, నీవు ఇలాగే మమ్మల్ని బాధపడతావు అని అన్నాడు. ఆ చప్పట్లను విని మరొకడు పరుగెత్తుకుని వచ్చి తేలు నీటిలో మునగలు వేస్తుంటే కరుణతో కరిగిపోయాడు. తేలు దగ్గరికి వెళ్ళి పటకారతో దానిని బయటకు తీశాడు. తేలు తన జాతి స్వభావంతో అతని బొటను వేలిని కుట్టింది. మన జ్ఞానం ఇక్కడ ఏం పనికి వస్తుంది? మనం అన్ని విధాలా పరాధీనులం. మన బుద్ధిదాత నారాయణుడు. అతడు ఎలా జరిపిస్తే అలా జరుగుతుంది. అనేక మందికి అనేక అనుభవాలున్నాయి. నేను నా అనుభవ జ్ఞానాన్ని కూడా చెప్తాను. సాయిబాబా యొక్క వచనాల యందు విశ్వాసముంచి వారిని గౌరవించాలి. ప్రబలమైన నిష్ట ఉంటేనే వారి వైభవాన్ని తెలుసుకోగలం. కాకాసాహెబ్ దీక్షిత్ రోజు ఏకనాథ భాగవతాన్ని చదివేవాడు. అలా ప్రతి నిత్యం రాత్రి భావార్థ రామాయణాన్ని పఠించేవాడు. ఒక పూట స్నానం, దేవుని పూజ చేయటం మానినా, ఇతర నియమాలన్నీ మానినా అతడు పఠించే సమయం మాత్రం తప్పేది కాదు. ఏకనాథుని ఈ 2 గ్రంథాలు పరమార్థానికి సారాలు. సాయి సమర్థుని అనుగ్రహం వలన దీక్షితుకు అవి బాగా అర్థమయ్యేవి. అద్వితీయ మధురమైన ఈ గ్రంథాలలోని ఆత్మజ్ఞానం, వైరాగ్యం, నీతి ఈ మూడిటిని జ్యోతి దేదీప్యమానంగా ప్రకాశాన్నిస్తుంది. ఆ బోధామృత పాత్రను భాగ్యం కొద్దీ నోటికి అందుకున్న వారికి త్రితాపాలు ఉపశమించి మోక్షం ప్రాప్తిస్తుంది. సాయిబాబా కృప వలన దీక్షితుకు శ్రవణం చేయటానికి శ్రోతలు లభించే యోగం, నాకు కూడా భాగవత శ్రవణం చేసే అవకాశం లభించింది. దానివలన నాకు ఉపకారం జరిగింది. ఆ పవిత్ర కథను వినటానికి పగలు రాత్రి వెళ్ళసాగాను. దాని వలన భాగ్యం కొద్దీ చెవులను పవిత్రం చేసే ఈ కథాశ్రవణం లభించింది. ఒక రాత్రి పరమ పవిత్రమైన కథాశ్రవణం జరుగుతుండగా విచిత్రమైన కథ జరిగింది. శ్రోతలు ఆ కథను వినండి. ఒక దానిని వర్ణిస్తుంటే మధ్యలో మరొకటి స్ఫురిస్తుంది. నేనేం చేయను? శ్రవణం చేయదగిన దానిని నేనెందుకు ఉపేక్షించాలి? రామాయణంలోని కథ రసవత్తరంగా సాగుతుంది. హనుమంతునికి సీతామాత జాడ తెలిసింది. అయినా స్వామి యొక్క సమర్థతను పరీక్షించాలని వెళ్ళి చివరకు అరిష్టాన్ని అనుభవించాడు. రాముని శరపరంపరలతో హనుమంతుడు ఆకాశంలో గిరగిరా తిరిగాడు. అతడి ప్రాణం తల్లడిల్లింది. అప్పుడు అతని తండ్రి అక్కడికి వచ్చాడు. అతని హితవచనాలను విని హనుమంతుడు రాముని శరణు వచ్చాడు. ఈ కథాభాగాన్ని శ్రవణం చేస్తుండగా జరిగిన విచిత్రాన్ని వినండి. అందరి మనసులు కథాశ్రవణంలో మగ్నమై ఉన్నాయి. అప్పుడు మూర్తి భవించిన విఘ్నంలా ఒక తేలు ఎలా ఉత్పన్నమైందో, దానికి శ్రవణమందు ఎందుకు ప్రీతి కలిగిందో అర్థం కాలేదు. నాకు తెలియకుండానే నా భుజాలపైకి పాకి ముడుచుకుని కూర్చొని కథారసంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంది. ఇక్కడ కూడా బాబా ఇచ్చిన అనుభవాన్ని చూడండి. నా దృష్టి అక్కడ లేదు. హరికథా శ్రవణంలో తత్పరులైన వారిని హరి స్వయంగా రక్షిస్తాడు. సహజంగా నా దృష్టి మరలి చూద్దును కదా. భయంకరమైన తేలు నా కుడి భుజం మీద కండువాపై కదలకుండా సుస్థిరంగా కూర్చొని ఉంది. ఏ కదలిక లేక శ్రవణ పరాయణుడైన శ్రోత తన ఆసనంలో స్థిరంగా ప్రశాంతంగా కూర్చుని శ్రద్ధగా ఆలకిస్తున్నట్లుగా ఉంది. దాని శరీర స్వభావం సారం ఊరికే కొండిని ఏ కాస్త కదిల్చినా భరించలేనంత బాధతో నేను ప్రశాంతంగా కూర్చోలేకపోయేవాడిని. రామకథ మంచి రసవత్తరంగా ఉంది. వక్త శ్రోత ఉభయులు గ్రంథంలో మునిగిపోయారు. రామకథాశ్రవణంలో రసభంగం వాటిల్లేది. దుర్భరమైన ఆ దుష్ట సాంగత్యం అటువంటిది. అదే మరి రామకథ మహిమ. అక్కడ విఘ్నాల ప్రభావం సాగదు. విఘ్నాలు తమ ధర్మాన్ని మరచి అక్కడ విశ్రాంతిని పొందుతాయి. రాముని దయవలన నా కండువాను మెల్లగా దూరంగా పడేయాలని నా బుద్ధికి తోచింది. చంచల బుద్ధి గల ప్రాణిని
చివరి వరకు విశ్వసించరాదు. పైన వేసుకున్న అంగవస్త్రాన్ని మెల్లగా 2 చివరలు పట్టుకొని దానిలో తేలును బాగా గట్టిగా మూటకట్టి తోటలోకి తీసుకొని జార విడిచాను. జాతిరీత్యా తేలు భయంకరమైనది. అవకాశం దొరికితే దాని జాతి స్వభావం కుట్టుతుంది అని భయం కలుగుతుంది. నిజమే, కానీ బాబా ఆజ్ఞ బలీయమైనది. అందువలన తేలును చంపటానికి చేతులు రాలేదు. ఇక్కడ శ్రోతలకు సందేహం కలగడం సహజం. తేలు ఘాతకి కదా, మరి దానిని చంపకూడదా అని కుట్టితే సుఖంగా ఉంటుందా? ఎందుకు దానిని చంపకూడదు అని అంటారో అర్థం కాదు. పాములు, తేళ్లు వంటి విష ప్రాణులను ఎవరూ ఎప్పుడూ ఉపేక్షించకూడదు. అశ్రద్ధగా వానిని వదిలివేయరాదు అని అంటారు. వానిని విడిచి పెట్టాలని బాబా చెప్పారా? శ్రోతలకు అనుమానం నిజమే. నాకు కూడా ఇలాగే అనిపించింది. కానీ ఇటువంటి సందర్భంలో బాబా అభిప్రాయాన్ని వినండి. ఇంతకంటే విపత్కరమైన సందర్భం ఒకసారి షిరిడీలో కాకా దీక్షిత్ ఇంట్లో మేడపైన కిటికీ వద్ద ఒక భయంకరమైన పాము వచ్చి చేరింది. కిటికీ చట్రం కింద ఉన్న రంధ్రంలో నుండి లోపలికి ప్రవేశించింది. దీపం వెలుతురులో చుట్టుకొని మెరుస్తూ కనిపించింది. దీపాల వెలుతురుకు మనుషుల సందడి ఒక క్షణం కలవరపడి తరువాత ఊరికే ఉండిపోయింది. వెనకకు వెళ్ళదు, ముందుకు జరగదు, పడగను కిందకు పైకి కదుల్చుతూ ఉంది. దానిని ఏ ఉపాయంతో చంపాలా అని అందరూ ఒకటే గోల పెడుతున్నారు. ఒకరు బడితెను, ఒకరు కర్రను పట్టుకొని పరుగున వచ్చారు. కానీ దానిని కొట్టడానికి స్థలం ఇరుకుగా ఉన్నందున చాలా కష్టం కలిగింది. సహజంగా అది ప్రాకుతూ గోడపై నుండి కిందకు దిగితే ప్రథమంగా నా పరుపు చుట్ట వద్దకు వచ్చి ఉంటే దాంతో నాకు మహా కష్టం కలిగేది. దానిని నాజూకు శరీరం పైన దెబ్బ పడితే అది దెబ్బ తప్పించుకొని ఉంటే అది పగతో అపాయాన్ని కలిగించేది. దీపాన్ని తెచ్చి చూడగా అది ఉన్న స్థలం కనిపించింది. దానికి పోయే కాలం రాలేదు. మా అందరి అదృష్టం బాగుంది. అది భయంకర సమయమైనా బాబా మమ్మల్ని రక్షించారు. ఆ పాము చరచరా తాను వచ్చిన దారిని వెళ్ళిపోయింది. దాని భయం తప్పింది. ఇతరులు కూడా నిర్భయం కలిగింది. దానితో అందరికీ సుఖం కలిగింది. అప్పుడు ముక్తారాం లేచి పాపం పాము తప్పించుకొని పారిపోవడంతో బ్రతికిపోయింది. ఆ రంధ్రం నుండి వెళ్ళిపోకపోతే దాని ప్రాణం పోయేది అని అన్నాడు. అతని దయార్ద్ర దృష్టి నా మనసుకు బాధ కలిగించింది. దుష్ట జీవులపైన దయ ఎందుకు? అలా అయితే సృష్టిలో ఇక వ్యవహారాలు ఎలా సాగుతాయి? అక్కడి ముక్తారాం అప్పుడప్పుడు వస్తాడు, కానీ మేము రోజు ఉదయం సాయంకాలం కూర్చుంటాం. నా పరుపు చుట్ట మరీ కిటికీ దగ్గరగానే అని అతని మాట నాకు నచ్చలేదు. అతడు పూర్వపక్షాన్ని వహిస్తే నేను ఉత్తరపక్షాన్ని చేపట్టాను. ఒకటే వాదోపవాదాలు, చర్చలు బాగానే సాగాయి. నిర్ణయం ఏం తేలలేదు. పామును చంపాలని క్షణం కూడా వదిలిపెట్టరాదని ఒకరు అంటారు. నిరపరాధ జీవిని ఎందుకు హింసించాలి అని మరొకరు అంటారు. ఒకరు ముక్తారాం మాటను వ్యతిరేకించి నా మాటను ఒప్పుకున్నారు. అలా పరస్పరం వాదన బాగా పెరిగింది. చివరకు ఏమీ తేలలేదు. ముక్తారాం కిందకు వెళ్ళిపోయాడు. నేను నా స్థలాన్ని మార్చాను. కిటికీ రంధ్రానికి ఒక చెక్క ముక్కను కొట్టి పడుకోవటానికి పక్క బట్టలు పరుచుకున్నాను. నిద్రలో కళ్ళు మూతలు పడుతున్నాయి. భక్తులు నిద్రపోవడానికి వెళ్ళిపోయారు. నేను ఆవలించసాగాను. వాదం దానంతట అదే ఆగిపోయింది. అలా రాత్రి గడిచాక తెల్లవారింది. కాలకృత్యాలు తీర్చుకుని ముఖం కడుక్కున్నాను. బాబా లేండి నుండి తిరిగి వచ్చారు. మసీదులో జనం గుమిగూడారు. రోజులాగా నేను ప్రాతకాలం మసీదుకు వెళ్ళాను. ముక్తారాం మొదలైన భక్తులు వచ్చి వారి వారి స్థానాలలో కూర్చున్నారు. ఒకరు చేతిలో పొగాకును నలుపుతుంటే మరొకరు బాబా యొక్క చిలుంగొట్టాన్ని నింపుతున్నారు. ఒకరు బాబా పాదాలను చేతులను పట్టుతున్నారు. అలా వారి సేవ జరుగుతూ ఉన్నది. బాబా అందరినీ మనోవృత్తులను తెలుసుకుని గత రాత్రి వాడాలో దేని గురించి వాదోపవాదాలు జరిగాయి అని మెల్లగా అడిగారు. నేను బాబాతో జరిగినంత చెప్పాను. ఇటువంటి పరిస్థితుల్లో పామును చంపాలా చంపకూడదా అని అడిగాను. బాబా ఒక్కటే విషయాన్ని చెప్పారు. పామైనా తేలైనా అన్నిటిలోనూ ఈశ్వరుడు విరాజమానుడై ఉన్నాడు. అందువలన అన్నిటిని ప్రేమించాలి. ఈశ్వరుడు ఈ జగత్తుకు సూత్రధారి. అన్ని జీవులు ఆయన ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తాయి. పాము కానీ తేలు కానీ ఈశ్వరుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించం. అందువలన ప్రాణులన్నిటినీ ప్రేమతో దయతో చూడండి. సాహసాన్ని వదిలి సహనాన్ని వహించండి. శ్రీహరి అందరినీ రక్షిస్తాడు అని చెప్పారు. ఈ విధంగా సాయిబాబా యొక్క కథలు అనేకం చెప్పవచ్చు. శ్రోతలు వీనిలోని సారాంశాన్ని గ్రహించాలి. తర్వాత అధ్యాయం ఇంతకంటే మధురమైనది, భక్తి శ్రద్ధలతో కూడుకున్నది. భక్త దీక్షితు విపరీతమైన కఠిన పరిస్థితుల్లో మేకను చంపటానికి సిద్ధపడ్డాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అపమృత్యు నివారణమను 22వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.